అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచనా. ఈరోజు కార్తీక పురాణంలోని 10వ అధ్యాయాన్ని మనం చదివి వినడం ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా ఈ కథలన్నీ విని మనకున్న పాపాలన్నీ పోగొట్టుకుని మంచి పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈరోజు 10వ అధ్యాయం అజామీళుని గత జన్మ వృత్తాంతం. విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూసి, మునిచంద్ర, ఈ అజామీళుడు ఎవరు? వీడేమి పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లు వెళ్ళిపోయారు? తన ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పారు? ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామీళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించారు. ఓ మహారాజా, విష్ణు దూతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచారపరుడు, నిత్య కర్మలు చేయని వాడైన అజామీళుని వైకుంఠమునకు తీసుకొని పోయారు. వాడిని తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటను విన్న యమధర్మరాజుకు కోపం హద్దులు దాటిపోయింది. కళ్ళు ఎరుపెక్కాయి. యమభటులు తమ స్వామి రూపమును చూడలేక వెనకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణం దివ్య దృష్టితో చూచి యథార్థం గుర్తించి శాంత మనస్కుడై దుర్మార్గుడైన అజామీళుడు మరణకాలాన హరినామస్మరణ చేయడం వలన విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు. మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు అగ్నిహోత్రుని వల్లే అన్ని పాపాలు బూడిద చేస్తాడు. మహారాజా, అజామీళుని పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పటం మొదలుపెట్టారు. అజామీళుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తు సామాగ్రిని అన్నిటినీ అపహరించుతూ ఉండేవాడు. స్నానం సంధ్య మాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుచుండేవాడు. స్మార్తం చదువుకోని వాడై ఉండడం వలన స్వామికి పూజ చేసే వేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాడు. పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు. యుక్త వయస్సులో ఉండటం వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు. దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్య వానికి ప్రియురాలుగా ఉండేది. ఆమె కూడా రూప యవ్వనాలతో ఉన్నందువలన మోహావేశం వలన అజామీళునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు. అతడు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు మొదలగు చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకునేవాడు. ఒకనాడు భిక్షాటన పూర్తిగా గావించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను క్రింద పెట్టి, ఆకలి చంపుతుంది, గుక్కెడు మంచినీళ్ళెమ్మని భార్యను అడిగాడు. ఆమె మనస్సంతా అజామీళుని మీదే ఉండడం వలన ఇంటి పనుల మీదున్న తొందర వలనను గర్వం వలన సమాధానం ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యను కొట్టాడు. శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనకల ఆలోచించక భర్తను తన పిడికిలితో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు విడిచిపోయి పొరుగోళ్లలో తిరుగుతూ భిక్షాన్నమునే భుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుచున్నాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలం చేత పట్టుకుని ఒక చాకలి వాని ఇంటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడై ఉండటం వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది. ఆ చాకలి మంచివాడొకటి వలన ఆమె కోరికకు కోపగించుకొని, ఓసి మూర్ఖురాల, ఈ రాత్రి వేళ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచ కర్మతో జీవించడివాడను. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించటం మహాపాపం. నేనింతకంటే నీచ జన్మలెత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారిని వెళ్ళిపో అనెను. అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది. ఆ చాకలివాడు భరించలేక కనుకొనల నుండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణిని రోకలితో బాది ఇంటి నుండి వెడలగొట్టెను. అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడి నుండి రాజమార్గం గుండా పోతూ అజామీళుణ్ణి చూచి అతని చేయి పట్టుకుని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామ కోరిక తీర్చుకుంది.
మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి పశ్చాత్తాపపడి తన భర్తను వెతుకుతూ అతన్ని కలుసుకొని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని కాళ్ల మీద పడింది. దయాద్ర హృదయుడైన ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరటం వలన అజామీళుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు. భగవద్ దర్శనం కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్ర యోగంలో చేసుకున్నట్లయితే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. కనుక ఈ అజామీళుడు హరినామస్మరణ చేయడం వలన సకల పాపాలు నశించిపోయాయి. కాలాంతరంలో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకములన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుబ్జ దేశములోని చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రికి బ్రాహ్మణుడు ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది, ఇది గృహములో ఉంటే నీవు బ్రతకవని చెప్పాను. అప్పుడు చండాలుడు ఇంటికి వచ్చి ఈ బిడ్డను తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టి వచ్చాను. అప్పుడు ఆ దారిన పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూచి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తీసుకొని పోయి పెంచమని దాదీకిచ్చెను. ఈ విధంగా దాదీ చేతిలో పెరిగిన మాతంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు. ఓ శత్రుశోధన, ఇదే అజామీళుని గత జన్మ వృత్తాంతం. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీ హరినామ స్మరణ వలన తొలగిపోతాయి. దానికి మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేనే లేదు. మాధవుని నామము నాలుక కదలి మనసు, మాధవుని పాద పద్మములు, విష్ణు కథలు వినిన చెవులు అటువంటి వారి పాపాలు ఏ విధంగా హరిస్తాయి? మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక ఎవరైతే జనార్దనుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు. ఆ హరినామ స్మరణ వలన చిన్న పాపమైనా గొప్ప పాపమైనా తప్పకుండా హరిస్తాయి. కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకం పొందుతారు. ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు. ఎవరు ఈ కథను వినేవాళ్లకు వినిపిస్తారో వారి పాపాలు తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తుంటారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.